హాయ్ గైస్, అడవుల్లో కనిపించే రకరకాల జంతువుల్లో రాకూన్ అనే జంతువు కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో ఇవి తరచుగా జనావాసాల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ రాకూన్ అనుకోకుండా ఓ మద్యం దుకాణంలోకి ప్రవేశించి నానా రచ్చ చేసింది. షాపులో మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి కింద ఒలికిపోయిన మద్యం రుచి చూసింది. తెగ నచ్చేసిందేమో అక్కడ మరికొన్ని బాటిళ్లను పగలగొట్టి మరి కాస్త సేవించింది. ఆ తర్వాత మత్తులో జోగుతూ పక్కనే ఉన్న బాత్రూంలో హాయిగా నిద్రపోయింది. ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. వర్జీనియాలోని అస్లాండాలోని ఓ మద్యం షాపులోని సీలింగ్ టైల్ గుండా ఓ రకూన్ అర్ధరాత్రి వేళ షాపులోకి ప్రవేశించింది. ఆ సమయంలో షాపు మూసివేసి ఉండడంతో అది లోపల ఉన్న బాటిళ్లను అనుకోకుండా పగలగొట్టింది. కింద ఒలుకుపోయిన మద్యాన్ని రుచి చూసిన రాకూన్ షెల్ఫ్లోని స్కాచ్, విస్కీ బాటిళ్లను ధ్వంసం చేసింది. కింద పడిపోయిన మద్యం ఇష్టం వచ్చినట్లుగా తాగింది. ఆనాక మత్తులో జోగుతూ పక్కనే ఉన్న బాత్రూంలో స్పృహ కోల్పోయి పడిపోయింది. మర్నాడు షాప్ ఓపెన్ చేసిన యజమాని మద్యం బాటిల్ పగిలిపోయి ఉండడం చూసి కంగుతిన్నాడు. ఆనాక షాప్ అంతా వెతికిన సదరు వ్యక్తికి బాత్రూంలో మత్తులో జోగుతున్న రాకూన్ కనిపించింది. వెంటనే స్థానిక జంతు నియంత్రణ అధికారులకు సమాచారం అందించాడు. జంతు నియంత్రణ అధికారి సమంతా మార్టిన్ అక్కడికి చేరుకుని దాన్ని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. మద్యం సేవించి స్పృహ కోల్పోయినట్లుగా ఆమె తెలిపింది. కొన్ని గంటల నిద్ర తర్వాత అది మత్తు నుంచి కోలుకుందని, ఆ తర్వాత దాన్ని అడవిలో వదిలిపెట్టినట్టుగా హానోవర్ కౌంటీ యానిమల్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ వెల్లడించింది. రాకూన్కు ఎటువంటి గాయాలు కాలేదని, కొన్ని గంటలు నిద్ర తర్వాత దాన్ని అడవిలోకి వదిలివేసినట్లుగా తెలిపింది. బహుశా హ్యాంగ్ ఓవర్ వల్ల అది కొన్ని గంటల పాటు మత్తులో లేవలేకపోయి ఉంటుందని పేర్కొనింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియోలో రాకూన్ ఓ టాయిలెట్ దగ్గర నిద్రపోతూ ఉండడం చూడొచ్చు. మద్యం తాగిన తర్వాత కదలలేక పాపం అక్కడే కురికినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇంతకీ మీరేమంటారో చెప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.